మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు ఎగ్ పీసెస్ పచ్చి రొయ్యల కర్రీ వండటం నేర్చుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: గుడ్లు 3, రొయ్యలు 1/2 కిలో, పచ్చిమిర్చి 3, ఉల్లిపాయలు 2, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఉప్పు రుచి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు కొంచెం. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. గుడ్లు ఉడికించి ఇలా వైట్ భాగాన్ని మాత్రం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత అవి ఇలా కట్ చేసిన ఎగ్ పీసెస్ వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. 1 నిమిషం మూత పెడితే ఉల్లి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఉల్లి పచ్చిమిర్చి వేగాయి కాబట్టి దీనిలో మనం ఉప్పు కారంతో ఉడికించి ఉంచిన రొయ్యలు వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి ఒకసారి కలిపి 1 గ్లాసు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికిద్దాం. ఇలా ఒకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు మూత తీసి దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసి కరివేపాకు కొత్తిమీర కూడా వేసి కలిపి మూత పెట్టి వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. అంతే, ఎగ్ పీసెస్ పచ్చి రొయ్యల కర్రీ రెడీ.